మేమంతా సిద్ధం బస్ యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. విజువల్స్ చూస్తున్నాం మనం. నల్లగట్ల బత్తలూరు మీదుగా ఎర్రగంట్ల చేరుకుంటుంది. అక్కడ ప్రజలు మేధావులతో ముఖాముఖి అవుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు నంద్యాలలో కూడా ఇవాళ ఆయన సభ ఉండబోతోంది. అక్కడ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎర్రగుంట నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, నిన్న ప్రొద్దుటూరులో సభ అనంతరం గంటల తరబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారా అనేది నిన్న ఉదయం నుంచి కూడా మనం చూసాం. ఏ రకంగా వేచి ఉన్నారు, నంద్యాలలో ఏ రకమైన పరిస్థితి ఉంది? బిఫోర్ ఐ గో టు వినాయక్, అప్డేట్ చెప్పండి ఇస్మాయిల్. డెఫినెట్గా సాయంత్రం 4 గంటల తర్వాత నంద్యాలలో సభ జరగబోతోంది. సభ జరిగేటువంటి ప్రాంగణంలో నేనున్నాను. 4 గంటల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నంద్యాలలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈ మొత్తం మీటింగ్ జరగబోతోంది. చాలా మంది ఈ మీటింగ్కి సంబంధించి పొలిటీషియన్స్కి తెలుసు, ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే అంతమంది జనం ఇందులో వచ్చేటువంటి అవకాశం ఉంది. 1.5 నుంచి 2 లక్షల మంది లోపల ఉంటేనే మాని ఇది ఫుల్గా నిండదు. కాబట్టి చాలా పెద్ద గ్రౌండ్. ఈరోజు సాయంత్రం నంద్యాల మొత్తము ఈ గ్రౌండ్లో కనబడబోతుంది అనేటువంటిది చాలా మంది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికే చాలా అందరిలో ఒక రకమైనటువంటి ఆసక్తి, ఒక ఎంతూజియాజం కనిపిస్తుంది. ఈ రోజు ఆళ్లగడ్డ నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర ఎర్రగుంట్లలో ఏదైతే చర్చా వేదిక ఉందో ఆ తర్వాత అక్కడి నుంచి దీపగుంట్ల వెళ్తుంది. దీపగుంట్లలో ఒక స్వాగతానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీపగుంట్ల నుంచి రైతు నగర్ చేరుకుంటారు. రైతు నగర్ దగ్గర లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నూనెపల్లి దగ్గర నంద్యాలలో ఎంటర్ అవుతారు. నంద్యాల సిటీ మొత్తం, నంద్యాలలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే సిటీ మొత్తం పూర్తిగా బ్యానర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇంటి మీద జెండాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి మీటింగ్ ఇక్కడ నంద్యాల చరిత్రలోనే అతిపెద్ద మీటింగ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ పొలిటీషియన్స్ చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. డెఫినెట్ గా కొంత సమ్మర్ ఎండ ఉంటుంది, బట్ స్టిల్ జనంలో ఉన్నటువంటి ఆసక్తి, ఎంతూజియాజం చూస్తుంటే నంద్యాల గ్రౌండ్ మొత్తం ఈ రోజు సాయంత్రం పూర్తిగా నిండిపోబోతోంది. బయట కూడా పోలీసులు ఒక విధంగా చూడాలంటే ట్రాఫిక్ బలింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది, పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా సాయంత్రం మీటింగ్ కి పూర్తిగా నంద్యాల గేరపైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. హరి, రైట్, ఏ విధంగా చూడాలి ఇస్మాయిల్? చూస్తున్నాం మనం ఒక సభ అనంతరం మేధావులతో కలిసి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు మేధావులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. వాళ్ళు చెబుతున్నవన్నీ కూడా గ్రౌండ్లో ఏ రకంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆ సభలో ప్రసంగిస్తూ ఉన్నారు. ఎలాంటి విషయాల మీద హైలైట్ చేయబోతారు ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నిన్న 1:40 జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి ఆళ్లగడ్డ చేరుకునే వరకు ద ఎంటైర్ ప్రాసెస్ నేను నిన్న పూర్తిగా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఎవ్రీ విలేజ్లో, ప్రతి విలేజ్లో కూడా చాలా మంది, ఎవరైతే 500, 1000 మంది ఉన్నటువంటి విలేజెస్లో కూడా పూర్తిగా గ్రామానికి గ్రామం అక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం గంటల తరబడి వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్. నేను చాలా మందితో మాట్లాడాను. ఎందుకమ్మా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు బస్సులో వెళ్ళిపోతారు కదా, మీరు ఇంతసేపటి నుంచి ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు మమ్మల్ని కాపాడారు, 5 ఏళ్ల పాటు మాకు రక్షణగా ఉన్నారు, ఈ టైంలో మేమంతా మీతోనే ఉన్నాము అనేటువంటి ఒక సాలిడారిటీని, లేకుంటే ఆయనతో భరోసా ఇవ్వడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము అనేటువంటి మాట చాలా కామన్ పీపుల్లో కనిపించింది. ముఖ్యంగా పెన్షనర్స్ కావచ్చు, లేకుంటే అమ్మఒడి తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ తమ గడపల్లోకి రావడము, లేదంటే ఎక్కడైతే కారణం నుంచి బస్సు వెళ్తుందో అక్కడికి రావడం అనేటువంటిది కనిపించింది. ఎట్ ద సేమ్ టైం రైతుల్లో కొంతవరకు క్యాడర్లో కనిపిస్తున్నటువంటి ఉత్సాహం. జగన్మోహన్ రెడ్డి అందరి మాట వింటారు. ఈసారి ఆయనకు చాలా విషయాలు మేము చెప్తాం, ముఖ్యంగా పరిపాలన గురించి. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లో జరిగినటువంటిది ప్రజలు ఏమంటున్నారో ఆయనకు వివరిస్తాము, మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డితో చెప్తాము అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. మేధావులు కూడా చాలా మంది, ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో స్టూడెంట్స్ తో కూడా ఈవినింగ్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎర్రగుంటలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ కూడా. సో పబ్లిక్ నుంచి డైరెక్ట్ గా ఒక లీడర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత డెఫినెట్ గా తన పరిపాలనలో, తన ప్లానింగ్ లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏ యాత్ర చూసినా, లేకుంటే ఆయన గవర్నెన్స్ చూసినా కానీ ఎవ్రీథింగ్ ప్లాన్డ్ గా ఉంటుంది. ఆయన అమ్మఒడి తీసుకొచ్చినటువంటి టైంలో కూడా దానికి ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ప్లాన్ చేశారు. తర్వాత నాడు నేడు స్కూల్స్ కావచ్చు, తర్వాత రైతు భరోసా కేంద్రాలు కావచ్చు. ప్రతి విలేజ్ కు వెళ్తున్నాను నేను, ప్రతి విలేజ్ లో కూడా రైతు భరోసా కేంద్రం బిల్డింగ్ కనిపిస్తుంది, మీకు గ్రామ సచివాలయం కనిపిస్తుంది, కొత్తగా రూపుదిద్దుకున్నటువంటి మాడిఫై అయినటువంటి స్కూల్ కనబడుతుంది. సో డెవలప్మెంట్ అనేటువంటిది చాలా విజిబుల్ గా విలేజెస్ లో అనేది ఈ మొత్తం యాత్ర ద్వారా మరొకసారి ప్రజల్లోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆ విజిబిలిటీని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వివరించబోతున్నారు. సో డెఫినెట్ గా ఒక నాయకుడు ఎలక్షన్ టైంలో చాలా డిఫరెంట్ గా, చాలా మంది పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి స్పీచెస్ ఇచ్చి వెళ్ళిపోతారు. బట్ దిస్ యాత్ర అనేటువంటిది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ యాత్ర, ఒక హైబ్రిడ్ యాత్ర అనేది మనం చెప్పాలి. హరి, అయితే ఒక అథెంటిసిటీ ఇక్కడ కనిపిస్తోంది ఇస్మాయిల్. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పథకాలు నిజంగా ముఖ్యంగా మాట్లాడాలంటే ప్రజలు దీన్ని పథకాలు అనట్లేదు, సంక్షేమ ఫలాలు అంటున్నారు. ఎందుకంటే వాటిని వారు తీసుకున్నారు కాబట్టి. ఓ రైతు భరోసా అవ్వచ్చు, ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, ఆర్బీకేలు అవ్వచ్చు, మీరు చెప్పినట్టుగా అమ్మ ఒడి అవ్వచ్చు, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పాలనను ప్రజల నుంచి
ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే స్టార్ క్యాంపెయినర్స్ నాకు అనేది నేను ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తాలూకా ఆ రకమైన రెస్పాన్స్ ప్రజల్లో ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్టుగా ఆయన ఒకసారి చూడాలి. సో మేము భరోసా ఇవ్వబోతున్నాం అంటూ ముఖ్యమంత్రికి చెప్పే విషయమై ప్రజల్లో మూడ్ ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా డెమోక్రసీ యొక్క బ్యూటీ ఏంటంటే పబ్లిక్ చాలా పవర్ఫుల్, పబ్లిక్ చాలా ఇంటెలెక్చువల్ అనేటువంటిది డెమోక్రసీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఒపీనియన్ అనేటువంటిది కూడా ఇక్కడ మ్యాటర్స్. సో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజల ప్రతి ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి, స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి మాట పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు అంటే, నేను ఒక ఇద్దరు ముగ్గురిని ఎక్కువని పలకరించినా కానీ, నేను ఆటో డ్రైవర్ని సార్, నాకు ఆటో ఎప్పుడైనా పాడైపోతే 5,000 రూపాయలు లేక వారం రోజులు 10 రోజులు ఆటో ఇంటి దగ్గరే ఉండి నా మొత్తం ఇన్కమ్ పాడైపోయేది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులు నేను అలాగే పెట్టుకుని ఆటో ఎప్పుడు రిపేర్ వచ్చినా దాన్ని చేసుకుంటాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా జీవితంలో ఈ 10,000 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అతని లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ప్రకటిస్తాయి. చాలా మంది దీనికి సంబంధించి డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందని డిస్కస్ చేస్తారు. చాలా జీవితాలు ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పు వచ్చింది. ఎవరు కూడా అంటే డ్రాప్అవుట్ సంఖ్య పూర్తిగా పడిపోవడం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మేము స్కూల్కి పంపిస్తున్నాం, పిల్లలకు ఆయనే బుక్స్ ఇస్తున్నారు, ఆయనే డ్రెస్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంతకంటే ఏం కావాలి అనేటువంటి మాట ప్రతి తల్లి నుంచి వినిపిస్తుంది. చదివించాలనేటువంటి ఆలోచన ఉన్నా యూనిఫామ్ కొనించలేక, బట్టలు కొనించలేక, డ్రెస్ కొనించలేక, లేకుంటే పుస్తకాలు కొనించలేక చాలా మంది పిల్లల్ని ఆపేసినటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అటువంటి లేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రౌండ్ మీద నిలబడుతున్నారు, తమ అభివృద్ధిని, తమ అప్లిఫ్ట్మెంట్ ని ప్రజలకు వివరిస్తున్నారు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇందులో ఒకరికి వచ్చి ఇంకొకరికి రాదు అనేటువంటి కాదు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది వచ్చింది, నీకు ఇది వచ్చినటువంటి చర్చ ఎక్కడైతే గుమిగుడుతున్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆ గంట 2 గంటలు ఇటువంటి డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో, మహిళల్లో చాలా ఎక్కువగా ఈ డిస్కషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటిది డెఫినెట్ గా అది వాళ్ళ జీవితంలో ఒక మిరాకిల్. పెన్షన్ ఎప్పుడు మా చేతికి వచ్చేది కాదు, ఎవరో మా బంధువులు తీసుకునే వాళ్ళు, అందులో సగం ఇచ్చేవాళ్ళు, ఇవ్వడానికి కూడా 2-3 రోజులు మేము తిరగాల్సి వచ్చేది. బట్ టెన్షన్ గా ఫస్ట్ రోజు వస్తుంది. ఇది మెడిసిన్ కు ఉపయోగపడుతుంది. మేము మనవరాలకు కూడా 100-200 ఇచ్చేటువంటి సిచ్యువేషన్లు ఉన్నాం. సో చాలా అమౌంట్ అనేటువంటిది చాలా చిన్న అమౌంట్ గానే మనకు ఇక్కడ కొంతమంది కనిపిస్తుంది కానీ, బట్ డెఫినెట్ గా అది వాళ్ళ జీవితాలను మార్చేటువంటి ఒక అమౌంట్, ఒక సంక్షేమ పథకం అనేటువంటిది చాలా స్పష్టంగా గ్రౌండ్ లో కనబడుతుంది. వాళ్ళే ఈ రోజు స్టార్ క్యాంపెయినర్లుగా గ్రౌండ్ లో నిలుస్తున్నారు. హరి, అయితే ఇస్మాయిల్, ఫైనల్ గా చిన్న పాయింట్ బిఫోర్ ఐ గో టు వినాయక్. ఇక్కడ ఈసారి పెన్షన్ 3వ తారీఖు అంటే బ్యాంకు సెలవుల వల్ల 3వ తారీఖు వస్తుందనేది మనం చెబుతూనే ఉన్నాం. చాలా మంది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల్లో. దీన్ని కూడా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గ్రౌండ్ లో ఉన్నారు. ఈ మెసేజ్ కూడా వాళ్ళకి తెలియజెప్పే అవసరం ఉంటుంది. ఏమంటారు? ఒక కమెంట్ చేయండి బిఫోర్ ఐ గో టు వినాయక్. డెఫినెట్ గా ప్రతి ఒక్కరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కావచ్చు, ఆయన గవర్నెన్స్ కావచ్చు, దానికి ఒక బెంచ్ మార్క్ ఉంది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఏ రోజు ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ డిలే జరిగినా దాన్ని ఎవరైనా రాజకీయం చేయాలనుకున్నా కానీ ప్రజలు చాలా ఇంటెలెక్చువల్. నేను మళ్ళీ మాట చెప్తున్నాను, మనం డెఫినెట్ గా చాలా వరకు మనం పాలిటిక్స్ ని డిస్కస్ చేస్తాము, సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్కషన్ చేస్తాము. బట్ పబ్లిక్ లో ఉన్నటువంటి అవేర్నెస్, పబ్లిక్ లో ఉన్నటువంటి చర్చ, వాళ్లకు మొత్తం ఏ పేపర్ లో ఎట్లా రాస్తారు, ఈనాడులో ఎటువంటి ప్రచారం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు, ఆయన కేసుల వివరాలు, ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ కు, గ్రామంలో ఉండేటువంటిది, చదువుకున్నా చదువుకోకపోయినటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రజలకు కూడా ఇది తెలుసు. ఇది ఎలక్ట్రానిక్ యుగం, ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, అనలైజ్ చేసుకునేటువంటి శక్తి ఉంది. సో డెఫినెట్ గా వాళ్లకు తెలుసు వాళ్ళు ఎటువైపు ఉండాలనేటువంటిది. అందుకే ఇంత పెద్ద స్థాయిలో గవర్నెన్స్ చూసి ఈ రోజు గ్రౌండ్ మీదకి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఒక ఫైనల్ కామెంట్ తో నేను రోజు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ సింగిల్ విలేజ్, ఇడుపులపై నుంచి ఆళ్లగడ్డ వరకు, ఎవ్రీ సింగిల్ విలేజ్ వాజ్ సెలబ్రేటింగ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క గడప నిన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను పండగలాగా సెలబ్రేట్ చేసింది. దిస్ ఇస్ ఎవ్రీథింగ్. మనం 100 కెమెరాలు పెట్టినా కానీ దాన్ని పూర్తిగా క్యాప్చర్ చేయలేనటువంటి సిచ్యువేషన్. రైట్ ఇస్మాయిల్. సో ఎన్ని కెమెరాలు పెట్టినా దాన్ని క్యాప్చర్ చేయలేని పరిస్థితి, ఒక సెలబ్రేషన్ మోడ్లో ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితి అంటూ మా ఇన్పుట్ ఇస్మాయిల్ ఇచ్చిన అప్డేట్.